హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కు వీడియో చూద్దాం. ఈ వీడియో మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. ఇదే వీడియో నేను తెలుగు ఫాంట్లో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. తెలుగు ఫాంట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు లింక్ పైన ఐఆర్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. అక్కడి నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి శ్రీ ద్రౌపది ముర్ము గారు. ఈమె మనకి 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 15వ భారతదేశ రాష్ట్రపతి. ఎన్నోవ ప్రెసిడెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ నెంబర్ అనేది 15th 14th ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పటి నుండి పదవిలో ఉన్నారు, ఎప్పటి నుండి ఛార్జ్ తీసుకున్నారంటే 25th జూలై 2022 నుండి ఛార్జ్ తీసుకున్నారు. సో అంతకుముందు మనకి ద్రౌపది ముర్ము గారికి ముందు రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అంటే కనుక 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేయడం జరిగింది. ప్రెసిడెంట్ని మనం ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. సుప్రీం చీఫ్ కమాండర్ అంటే తెలుగులో త్రివిధ దళాధిపతి. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి ఉంటాయి కదా, ఈ మూడింటికి హెడ్గా వ్యవహరించడం వల్ల ప్రెసిడెంట్ని మనకి సుప్రీం చీఫ్ కమాండర్, త్రివిధ దళాధిపతి, అలాగే ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరిగినప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే కనుక యశ్వంత్ సిన్హా గారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి వచ్చేసరికి ప్రెసిడెంట్ మనకి జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అంతకుముందు 13th గా ఎం వెంకయ్యనాయుడు గారు పనిచేశారు. 11 ఆగస్టు 2022 నుండి జగదీప్ ధన్కర్ గారు అయితే ఛార్జ్ తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే కనుక మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజెంట్ మనకి రీసెంట్ గా 10 నవంబర్ 2024 నుండి కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అయితే 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయితే అపాయింట్ అయ్యారు. ఓకే, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఎగ్జామ్ లో మీకు 10th నవంబర్ ముందు ఎవరున్నారు, తర్వాత ఎవరున్నారు అలా కూడా అడుగుతూ ఉంటాడు. అంతకుముందు 50వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, 49గా యుయు లలిత్ లేదా ఉదయ్ ఉమేష్ లలిత్ కూడా మనకి పనిచేయడం జరిగింది. ఓకే, 49th యుయు లలిత్, 50 ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ లేదా డివై చంద్రచూడ్, ప్రజెంట్ సంజీవ్ ఖన్నా. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారు మూడోసారి మనకి 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అయితే మనకి ఎన్నికవడం జరిగింది. ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా లోక్సభ లీడర్ గాను అంటే లోక్సభ నాయకుడు గాను, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. ఓకే, మీకు అప్డేటెడ్ హూయిస్కు పీడిఎఫ్స్ కావాలంటే కనుక డిసెంబర్ మంత్ కి సంబంధించి హూయిస్కు, ఇంటర్నేషనల్ హూయిస్కు, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. మనకి అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్ లోను, టెలిగ్రామ్ లోను షేర్ చేస్తాను. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే బై చేయొచ్చు. లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి 25 మే 2019 వరకు అయితే ఎం తమ్మిదొరై గారు కొనసాగారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ పదవి అయితే వేకెంట్ గానే ఉంది. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారో. ఓకే, ప్రెసెంట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు. అలాగే ఈయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈయన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పెట్టి మనం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం వల్ల ఇండైరెక్ట్ గా ఈయనకి రాజ్యసభ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి అటువంటి వాటిని ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అయితే అంటారు. సో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అడిగినా, ఎక్స్ అఫీషియో లేదా రాజ్యసభ చైర్మన్ అని అడిగినా మీకు ఆన్సర్ జగదీప్ ధన్కర్ అవుతుంది ప్రజెంట్ అనేది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. లోక్సభ లీడర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి రాహుల్ గాంధీ. రాజ్యసభ లీడర్ వచ్చేసరికి జేపీ నడ్డా. రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మల్లికార్జున ఖార్గే. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో మనకి కోల్డ్ కాఫ్ చేయడం వల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు, కాస్త అడ్జస్ట్ అయితే అవ్వండి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మనకి 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ అయితే ఉన్నారు. ఇతనే మెయిన్ పర్సన్ మనకి. కాకపోతే ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు 2 లేదా 3 కూడా ఉంటారు కింద. జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు,
బట్ చాలా మంది ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ పర్సన్ మాత్రం మనం రాజీవ్ కుమార్ ఈయన్నే పరిగణించాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అయితే ఇద్దరు ఉన్నారు, ముగ్గురు కూడా ఉంటారు ఒక్కొక్కసారి, జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు. నెక్స్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గిరీష్ చంద్ర ముర్ము, జీసీ ముర్ము ఉండేవాళ్ళు. రీసెంట్ గా ఆయన ప్లేస్ లో కె సంజయ్ మూర్తి అయితే అపాయింట్ అవడం జరిగింది. ఓకే, రీసెంట్ అప్డేట్ ఇంపార్టెంట్ మనకి. న్యూ కాగ్ ఎవరు అంటే కె సంజయ్ మూర్తి. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ ఆర్ వెంకట్రమణి 16th అటార్నీ జనరల్ గా ఉన్నారు. అంతకుముందు 15th కేకే వేణుగోపాల్ పనిచేశారు. అలాగే సాలిసిటర్ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. 22nd లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి జస్టిస్ రీతురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ వచ్చేసరికి సతీష్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి మనోజ్ యాదవ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి విజయభారతి సైని. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి విజయ్ కిషోర్ రాతాకర్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసరికి మిస్టర్ హన్సారాజ్ గంగారాంజీ ఆహిర్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ వచ్చేసరికి కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసరికి అంతర్ సింగ్ ఆర్య. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ వచ్చేసరికి ప్రియాంక కానుంగో. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి సివిసి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ ఈఎస్ రాజు మరియు అరవింద్ కుమార్. ఇది కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క చైర్మన్ గా హీరాలాల్ సమారియా ఉన్నారు. అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ప్రెసిడెంట్ సంజీవ్ పూరి, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజీవ్ మెమాని, వైస్ ప్రెసిడెంట్ ముకుందన్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది, చైర్మన్ నవనీత్ కుమార్ సహగల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ ప్రాసూన్ జోషి, సిఇఓ శ్రీ రాజేంద్ర సింగ్. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. 7th పే కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్. 14th ఫైనాన్స్ కమిషన్ వై వేణుగోపాల్ రెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్. రీసెంట్ గా లేటెస్ట్ ఫామ్ అయింది 16th ఫైనాన్స్ కమిషన్. దీని హెడ్ వచ్చేసరికి అరవింద్ పనగారియా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ జీసీ చతుర్వేది లేదా గిరీష్ చంద్ర చతుర్వేది. ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. ఎండి అండ్ సిఇఓ సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఆర్మీ స్టాఫ్ యొక్క చీఫ్ వచ్చేసరికి ఉపేంద్ర ద్వివేది. నేవీ స్టాఫ్ యొక్క చీఫ్ వచ్చేసరికి దినేష్ కే త్రిపాఠి. ఎయిర్ స్టాఫ్ యొక్క చీఫ్ వచ్చేసరికి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. డిఫెన్స్ స్టాఫ్ యొక్క న్యూస్ చీఫ్ వచ్చేసరికి జనరల్ అనిల్ చౌహాన్. ఆర్మీ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చేసరికి ఎన్ఎస్ రాజా సుబ్రమణి. నావల్ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చేసరికి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చేసరికి ఎయిర్ మార్షల్ సుజీత్ పుష్కర్ దార్కర్. ఓకే, చైర్మన్ వైస్ చైర్మన్ లాగే ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా వైస్ చీఫ్స్ అయితే ఉంటారో. సో వీళ్ళు మనకి నెక్స్ట్ వీళ్ళు రిటైర్ అయినప్పుడు సో మనకి ఈ ఆర్మీ నేవీ ఎయిర్ చీఫ్ కి అయితే అపాయింట్ అవుతూ ఉంటారో. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఓకే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ సదానంద వాసంత డేట్. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఓకే ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి బి శ్రీనివాసన్. ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ రాజవేంద్ర సింగ్ భట్టి. సహస్ర సీమబల్ డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్.
ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు మొన్న 25వ గవర్నర్గా పనిచేశారు కదా. 11 డిసెంబర్ నుండి మనకి నూతన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా సంజయ్ మల్హోత్రా అయితే మనకి 26వ ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఇది కూడా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ మనకి, కాగొకటి ఇదొకటి. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్ర. ఓకే, ఆర్బీఐ యొక్క 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. 11 డిసెంబర్కి ముందు గవర్నర్ ఎవరు అని అడిగితే కనుక శక్తికాంత్ దాస్. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సిఇఓ సునీల్ మెహతా. ఈ 3 కూడా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఐకి సంబంధించినవి. నెక్స్ట్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ కేవి షాజీ. ఎస్బీఐ చైర్మన్ వచ్చేసరికి శ్రీనివాసులు శెట్టి. ఈయన ఆగస్టు 28 ఛార్జ్ తీసుకున్నారు. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అనీషా, వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజేష్ నంబియార్, చైర్మన్ సింధు గంగాధరన్. అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్, ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సుడాన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ రాకేష్ రంజన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ పి హర్దీష్ కుమార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసరికి దీపక్ మొహంతి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ అమిత్ అగర్వాల్. నీతి ఆయోగ్ ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ ఇండియాలో 1 జనవరి 2015 నుండి వచ్చింది. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు. చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో. వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మొహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ వివేక్ బాసిన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ రోజర్ బెన్నీ, ఇంటీరియం సిఇఓ హేమంగ్ ఆమెన్, ఇంటీరియం సెక్రటరీ దేవజిత్ సాకియా. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సిఇఓ జియా ఫాల్రైట్స్, మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పిటి ఉషా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ, ఇండియన్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వచ్చేసరికి తయ్యబ్ విక్రమ్, ఈయన మళ్ళీ రియాలెక్ట్ అయ్యారు. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మేఘనా అహ్లావత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్, డిఫెన్స్ సెక్రటరీ నవంబర్ 1 నుండి రాజేష్ కుమార్ సింగ్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, హోమ్ సెక్రటరీ గోవింద మోహన్. యాక్చువల్గా రెవెన్యూ సెక్రటరీగా ఉండాల్సిన పర్సన్ మనకి ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ అవడంతో ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్న అజయ్ సేత్కి రెవెన్యూ సెక్రటరీ ఎడిషనల్ ఛార్జ్ అయితే అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ నాగరాజు మద్దిరాల, ఫైనాన్స్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ కూడా అజయ్ సేతే రెవెన్యూ సెక్రటరీకి అదనపు బాధ్యతలు అయితే తీసుకున్నారు. లా సెక్రటరీ నితిన్ చంద్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షఫాలి బి శరణ్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరన్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్ ఇద్దరున్నారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ సోద్, ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్ రావు కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి పర్వతనేని హరీష్,
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి టీజీ సీతారాం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ సింగ్. సో ఇది అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది. మీకు అప్డేటెడ్ పీడిఎఫ్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లోను టెలిగ్రామ్లోను అప్డేట్ చేస్తాను. అక్కడ ఎవరైనా కాల్తో చెక్ చేయొచ్చు. నెక్స్ట్ తెలుగు ఫాంట్ వీడియో కూడా మనకు అప్లోడ్ చేస్తాను. ఏదైనా అప్డేట్స్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే హూ ఇస్ హూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఆర్బీఐ యొక్క నూతన గవర్నర్ ఎవరు మీకు గుర్తుంటే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.